అయ్యో ఇది నిలవట్లేదు. మాట్లాడు. సరిపోవట్లేదు. లేరు, ఈ జోన్ వేరే అండి. అక్కడికి వచ్చారు పాత గుంటూరు. మొట్టమొదటిసారిగా మీ అందరికి కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం ఏం చేద్దామంటే ఈరోజు ఉగాది కాబట్టి ఈ ఉగాదిని గురించి కొంచెం తెలుసుకుంటూ నిదానంగా మనం ధ్యానాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క ఉగాది ఈ ఉగాది యొక్క ఈ సంవత్సరం యొక్క పేరేంటి? పరాభవ నామ సంవత్సరం. దాని అర్థం వల్ల చెప్పగలరా? పరాభవం అంటే ఏంటి? ఇన్సల్ట్ అవటం. ఇంకా చెప్పగలరా? పరాభవం చెందడం. పరాభవం అనేది ఎక్కడన్నా మనం చాలా చోట్ల విని ఉంటాం. అట్లానే మనం పత్రిజీ గారు చాలాసార్లు ఒక మాట వింటున్నాం కదా, మనం చాలాసార్లు విన్నాం. ఏంటంటే యద్భావం తద్భవతి అనే మాట అందరూ విన్నారు కదా. యద్భావం తద్భవతి అంటే అర్థం ఏంటి? నీ భావన ఎలా ఉంటుందో నువ్వు అలా మారుతావు. యద్భావం, నీ భావం ఎలా ఉంటే నువ్వు అలా అవుతావు. ఇప్పుడు ఈ పరాభవ నామ సంవత్సరంలో కూడా పరాభవం అనేటువంటి మాటలు కూడా మంచిగా ఆలోచించవచ్చు, చెడుగా ఆలోచించవచ్చు. నువ్వు ఏ రకంగా ఆలోచిస్తే ఈ యొక్క సంవత్సరం నీకు అలాగా ఉంటుంది. యద్భావం అంటే ఇంకా పరాభవం అనగానే మనకి ఏంటి? నెగిటివ్ ఆలోచన, పాజిటివ్ ఆలోచన. నెగిటివ్ ఆలోచన పరాభవం, ఈ సంవత్సరం అంతా పరాభవం జరుగుతుంది కావాలా, అవమానాలు ఎదుర్కోవాలి, అన్నీ చెడు జరుగుతుంది కావాలా, కాబట్టి అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇదంతా ప్రపంచవ్యాప్తంగా మారిపోతుందేమో భయపడుతూ ఉన్నటువంటి అనేది ఒక ఆలోచన. అలా కాకుండా ఇంకా ఏమైనా ఆలోచన విధంగా ఇంకొక వేరే విధంగా మనం ఆలోచించుకోవచ్చు. పరాభవం చెందాలి అంటే ఎవరు పరాభవం చెందిన మాట మనం ఎప్పుడన్నా కనుక విన్నాం కదా. దుర్యోధనుడు మైసభలో ఏం చెందాడు? పరాభవం చెందాడు. అంటే దాని అర్థం ఏంటి?
దుర్యోధనుడు మైసభలో పొందింది ఏంటి? పరాభవం. దాన్ని పరాభవం అంటారు. అంటే అవమాన పాలు కావడం అనేటువంటి దాన్ని పరాభవము అని చెప్పుకుంటారు. అంటే ఫల అంటే ఏమిటంటే మనందరం ఎవరి స్వరూపం? ఆత్మస్వరూపం. మన లోపల ఉన్నటువంటిది ఏంటి? ఆత్మ. మనం కానటువంటిది మనలో ఒకటి ఉండి మన ఆత్మను ఎప్పుడు కప్పేస్తూ ఉంటుంది. మన మనసం కాదు, కానీ మనం ఉన్నటువంటి ఆ మనసు ఆత్మను కప్పేసేసి ఆత్మ అనేది ఏం లేదు, అంతా నేనే, చేసేది చూసేది అంతా నేనే అని చెప్పి మనసు అంటూ ఉంది. ఆ మనసు అనేటటువంటి దాన్ని మనం గనక పట్టుకొని నేనే మనసునే, నేనంతా ఏమీ లేదు, నేను మనసునే, నేనే, కాబట్టి ఆత్మను గురించి పట్టించుకోకుండా కేవలం మనసును గురించే మనం ఆలోచిస్తూ ఇక నేనంటే ఆత్మను కాదు, నేనంటే మనసునే అని చెప్పి నేను 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 అని చెప్పి ఆ భావం ఏమంటారంటే తన భావం పరాయివాడు అని చెప్పి మనం అంటున్నాం కదా, పొరుగురు పరాయివాడు అని చెప్పి చెప్పంటున్నాం. ఆ కోణంలో కనుక తీసుకుంటే పరా అంటే ఏంటంటే నీది కానిది పరా అని పరాయివాడు అనే మాట సొంత వాళ్ళు పరాయివాడు. కాబట్టి పరాయివాడని నీకుగా నువ్వు గనక ఊహించుకొని నీది కానటువంటి మనసుని, నీదేంటి? ఆత్మ. మనసు అనేది ఏంటి? పరాయి. ఆ నీది కానటువంటి మనసుని నీదిగా భావించి నువ్వే మనసుగా కనుక ఊహించుకుంటూ నువ్వు కనుక జీవితం కనుక గడిపితే అది ఒక రకంగా మనం పరాయి జీవితము లేకపోతే పర జీవితము అని చెప్పి. ఈ విధంగా మనం దుర్యోధనుడిని మనం కనుక తీసుకుంటే దుర్యోధనుడికి ఎప్పుడు తన ఆత్మ తనకు కనిపించదు. ఎప్పుడు కూడా అహంభావం అంటే ఏంటి? మలం అని చెప్పి తనకి ఎప్పుడు చూసి తన మనసులో నేను చాలా గొప్పవాడిని నేను చాలా గొప్పవాడిని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అందువల్ల అవుతుంది ఆ మయసభలో ఉండేటప్పటికి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా తనకంతా ఆ మయసభలో కనిపించి అతడు దేనికి గురవుతాడు? పరాభవానికి గురవుతాడు. కాబట్టి మనం ఈ యొక్క వచ్చే ఏడాదిని గురించి ఇది పరాభవ నామ సంవత్సరము అని చెప్పి మనం ఊహించగలిగితే పైన ఉన్నటువంటి విశ్వం కానీ దైవం కానీ ఏముంటుంది? తథాస్తు అంటుంది. అంతే కదా? యద్భావం తద్భావం. నువ్వు భయపడుతూ ఈ సంవత్సరం అంతా పరాభవాలు కావాలి, అవమానాలు పాల్గొతాం కావాలి, ఎంత భావనలు కావాలి అని చెప్పి చెప్తారు. మనందరం అనుకుంటూ ఉంటే మనకు అదే జరుగుతుంది. ఎందుకంటే యద్భావం తద్భవతి. అలా కాకుండా ఈ పరాభవ నామ సంవత్సరాన్ని గురించి మనం ఏ రకంగా మంచిగా ఆలోచించుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే ఇంత గొప్ప సంవత్సరము మనకి ఎప్పుడు రాదు. చాలా గొప్ప సంవత్సరం. మొత్తం మనకి తెలుగు సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? 60 సంవత్సరాలు. ఇది ఎన్నో సంవత్సరం? కొద్దిసారి కన్నా 40వ సంవత్సరం. 60 సంవత్సరాల లిస్టులో దీని నెంబరు 40, తర్వాత ఇంకా 20 ఉంటాయి. అంటే 3 వంతులు కనుక మొత్తం 60 సంవత్సరాలు అయితే ఇది 3లో ఆల్మోస్ట్ 2 వంతులు అయిపోయాయి. ఇంకా 20 సంవత్సరాలు మళ్ళీ ఫస్ట్ సంవత్సరం రావాలి. ప్రభవ అనేది ఫస్ట్ సంవత్సరం.
భవ అనేది రెండో సంవత్సరం. కాబట్టి మళ్ళీ ప్రభువ రావాలంటే మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు, అంటే 3 అంతులు 2 అంతులు మనము ముందుకు వచ్చేసాం. ఇది ఎంతో అద్భుతమైనటువంటి సంవత్సరం అని చెప్పి నాకు ఈరోజు ఉదయాన్నే రాగా అనిపించింది. నా జీవితంలోనే ఇది చాలా గొప్ప సంవత్సరం. ఇటువంటి సంవత్సరం నాకు తెలుగు సంవత్సరం అనేది మళ్ళీ నేను పుట్టుండగా మరణించే లోపల ఇటువంటి సంవత్సరాన్ని నేను చూడలేము అనేటటువంటి అభిప్రాయం కలిగింది ఈ పరాభవ నామ సంవత్సరం. అదేంటి అందరేమో పరాభవ నామ సంవత్సరం పరాభవాన్ని గురించి ఆలోచిస్తామంటే ఈయనేంటి అసలు ఈ సంవత్సరం ఎంత గొప్పది అని చెప్పి చెప్తున్నాను అంటే ఎందుకు అలా చెప్తున్నానంటే ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఓకే, పరా అనేటటువంటి మాట పరాయివాడు అన్నట్టుగా కాకుండా పరా అనేటటువంటి మాట మీరు ఎక్కడైనా సరే విన్నారా అని చెప్తుంది. పరా అనేటటువంటి మాట మీరు ఎక్కడైనా విన్నారా? ఎక్కడ వినలేదా? పరా అనే మాట ఎక్కడ? పరా అనే మాట ఎక్కడ వినలేదా? పరాశక్తి. పరాశక్తి ఎవరు? దేవుడు. అదంతా ఎందుకు? పరమేశ్వరుడు దేవుడు. దేవుడు ఇంకో పేరేంటి? పరమేశ్వరుడు. ఇంకా పరంధాముడు. పరంజ్యోతి, పరంధాముడు, ఇంకా పరాత్పరుడు, ప్రభావతి, పరంధాముడు, పరమేశ్వరుడు, అది పరాధీనుడు అని కాదు. ఎక్కడ అంటే దైవానికి సంబంధించింది. పరమాత్ముడు అంటే ఈ పర అనేటటువంటి శబ్దం చాలా 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 మంచి శబ్దం. అంటే పరమేశ్వరుణ్ణి దగ్గరకు తీసుకెళ్ళేటటువంటి స్వరం ఈ పర అనేటటువంటి మాట. అర్థమమ్మా? కాబట్టి ఈ పర అనేటటువంటి ఎప్పుడు కూడా ఏంటంటే 2 ప్రకృతులు ఉంటాయి. ఇవి భగవద్గీతలో కూడా మనకి వెళ్తే పరా ప్రకృతి అపరా ప్రకృతి అని చెప్పుకుంటారు. పరా అంటే దైవానికి సంబంధించినటువంటి యొక్క ప్రకృతిని మొత్తాన్ని పరా ప్రకృతి అంటారు. అదే రాక్షసులకు సంబంధించినటువంటి ప్రకృతి కానీ లేకపోతే ఈ యొక్క ఇహలోకపరమైనటువంటి వాటిని కనుక చూస్తే ఆ ప్రకృతి పేరు ఏంటంటే అపరా ప్రకృతి అని చెప్పారు. మనము దైవికమైనటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనము దైవత్వాన్ని గురించి మనం కనుక మాట్లాడుకుంటే మనకి ఏ శబ్దం ఉపయోగిస్తాం? మనం పర అని చెప్పి. అంటే పర అంటే అర్థం ఏమొస్తుందంటే దైవము అని అర్థం వస్తుంది. నేను మీకేమీ చెప్పు ఒప్పించలేదు కదా, చూశారు కదా మీరే. పరమేశ్వరుడు దైవం, పరంధాముడు దైవం, పరాత్పరుడు దైవం. ఇవన్నీ కూడా పర అంటే అర్థం ఏంటంటే దైవము అనేటటువంటి అర్థం. రెండో వరల్డ్ పేరు ఏం పేరు దీంట్లో? పర. రెండోదేంటి? భవ. ఈ సంవత్సరం పేరు పర భవ. ఇప్పుడు భవ అనేటటువంటి దానికి మనం అర్థం చేస్తాం. భవ భవ అనేటటువంటి మాట ఇప్పుడు విన్నారా? భవ భవ భవనారాయణ. ఇంకా ఇంకా మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. 190 వస్తాయి కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒకటి గుర్తురాదు. కాబట్టి
భవ 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 అంటే అర్థం ఏంటంటే నీవు ఆ రకంగా మారిపో, ఆ రకంగా మారిపో, ఆ రకంగా మారిపో అని చెప్పి చెప్పడాన్ని భవ భవ అని చెప్పారు. కాబట్టి భవ అంటే అర్థం ఏంటంటే ఎవరైనా దీవించేటప్పుడు ఏంటంటే నువ్వు చిరంజీవ భవ అన్నట్టుగా అట్లా అంటారు. కాబట్టి భవ అంటే ఏమిటంటే ఆ రకంగా నువ్వు మారిపో అని చెప్పేటటువంటి మారిపోవడాన్ని, ఆ రకంగా మనం మారిపోవడాన్ని భవ అంటే. అట్లానే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఏమంటాడో తెలుసా? యోగి భవ అర్జున అంటాడు. పత్రి చాలాసార్లు ఉపయోగిస్తారు ఈ మాట. చాలాసార్లు ఉపయోగిస్తారు. యోగి భవ అర్జున అని చెప్పి పత్రిజీ చాలాసార్లు ఈ మాట ఉపయోగిస్తారు. యోగి భవ అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్పగలరా? అర్జునుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, శ్రీకృష్ణుడు అర్జునుడు అంటున్నాడు యోగి భవ అంటే అర్జున నువ్వు యోగివి కమ్ము, యోగి యోగి యోగివి కమ్ము. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతున్నాం. హర అంటే ఎవరు? భగవంతుడు. భవ అంటే ఎవరు అంటే అర్థం ఏంటి? అవును, ఆవిడ భగవంతుడివి అవు, కావు కాదు అవు, భగవంతుడివి కా, భగవంతుడివి ఖా, భగవంతుడివి ఖా అని చెప్పేటటువంటి సంవత్సరం ఈ మొదలు పేరు పరాభవ నామ సంవత్సరం. ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం ఎంత గొప్పదంటే నువ్వు వీళ్ళందరూ యోగులు కావాలి, వీరందరూ పరమేశ్వరులు కావాలి ఈ సంవత్సరం, వీరందరూ కూడా పరంధాములు కావాలి, వీరందరూ పరంజ్యోతులు కావాలి, మీరందరూ కూడా ఆ పరమేశ్వరుని మీలో నిక్షిప్తం చేసుకోవాలి, మీరందరూ కూడా పరమేశ్వరుడు కావాలి కావాలి అని చెప్పి చెప్తున్నటువంటి సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరం. చూడండి, అందరూ అనుకునే మీనింగ్కి దీని వెనక ఉన్నటువంటి నిజమైనటువంటి అర్థానికి అసలు ఒకదానికి సంబంధం ఉందా? అదేమో ఇప్పుడు అవమానాలకు గురయ్యో ఇది మంచి సంవత్సరం కాదు అని చెప్పి అందరూ అంటూ ఉంటే ఇది ఎంత గొప్ప సంవత్సరమా అని చెప్పి నేను ఎంత సంతోషపడుతున్నానంటే ఇంత గొప్ప సంవత్సరం మళ్ళీ అవుతుందని చెప్పి. కాబట్టి ఎప్పుడు కూడా మన ఆలోచనలను బట్టి మనం ఏమవుతాము అనేటటువంటిది. అందుకనే సత్యజీ గారు ఏమంటారు? యద్భావం సద్భవతి. కాబట్టి సరైనటువంటి భావాలను మనం ఏర్పరచుకోవటము చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ధ్యానం గురించి కనుక చెప్పుకుంటే అసలు ధ్యానం మనం ఎందుకు చేయాలి? ధ్యానం చేస్తే ఏమవుతుంది? ధ్యానం ఎందుకు చేయాలమ్మా? విశ్వం నుంచి దుఃఖం నుంచి బయటపడాలి. ఓకే, దుఃఖం నుంచి బయటపడితే ఏమొస్తుంది? అందరం ఏంటి? దుఃఖం నుంచి బయటపడాలి అని చెప్పి మనందరం మన ప్రయత్నం. ఓకే, దుఃఖం నుంచి కనుక బయటపడితే మనకేమొస్తుంది? ఆనందం వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనందరం కూడా రకరకాల పనులు చేస్తుంటాం. కొంతమంది వ్యవసాయం చేస్తుంటాం, కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటాం, కొంతమంది వ్యాపారాలు చేస్తుంటాం, కొంతమంది మనం ఇల్లు కట్టుకుంటుంటాం, కార్లు కొనుక్కుంటుంటాం, బంగారం కొనుక్కుంటుంటాం, పిల్లల్ని కొంటా ఉంటాం, పిల్లల్ని పెద్ద చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తాం తెలుసా? వీటన్నిటి వెనక ఎందుకు 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 క్వశ్చన్ పోతే చివరకు మన అందరి దగ్గర నుంచి ఒకే ఒక సమాధానం వస్తుంది. దేనికోసం చేస్తున్నాం? ఎన్ని చేస్తే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది.
ఇవన్నీ మనం చేసేది దేనికోసం? ఒకే ఒక దానికోసం. ఎందుకంటే ఆనందం. ఒక అమ్మకి 5 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. ఎందుకమ్మా పిల్లల కోసం అంత ఆరాటపడుతున్నాము? ఏమండి, అయ్యో ఒక బిడ్డన్నా లేకపోతే ఎట్లయ్యా, ఒక బిడ్డడు వచ్చాడు అంటే అర్థం ఏంటి? బిడ్డలు వస్తే ఆమెకేంటి? ఆనందం. ఆ బిడ్డ పుట్టంగానే 5 రోజులు బిడ్డ లేదు, ఆ బిడ్డ ఆనందం. ఎన్ని రోజుల నుంచే ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం రాగానే ఆనందం. అమ్మాయికి పెళ్లి కాలేదు, 2 రోజులకి పెళ్ళి అయింది, పెళ్ళి అయితే ఏమొచ్చింది? ఆనందం. కాబట్టి మనందరం కూడా పొద్దుగూరుకులు కనుక ఎమ్మడబడేది చేసేది దేనికోసం? ఒకే దానికోసం, అది ఆనందం కోసం. అయితే తమాషా ఏంటంటే, నువ్వు ఈ పనులు ఏమీ చేయకుండా నువ్వు కనుక మెడిటేషన్ చేసి కనుక కూర్చుంటే, ఈ ధ్యానంలో నీకు చివరిలో వచ్చేది కూడా ఏంటో తెలుసా? ఆనందమే. ఆ ఆనంద అనుభూతి పొందటం కోసమే నువ్వు చేసేటటువంటి ధ్యానం. కాబట్టి ఈ ధ్యానం కూడా మనం రకరకాల పనులన్నీ చేసి ఏ రకంగా ఆనందం పొందుతామో, అదేవిధంగా అటువంటి శ్రమ లేకుండానే నువ్వు కనుక ధ్యానం కనుక చేస్తే ఈ ధ్యానమే కూడా అటువంటి అనుభవాన్ని నీకు ఇస్తుంది అనేటువంటి విషయం మనం ధ్యానం చేసే కోసం, ఆనందం కోసం. ఓకే, ఆనందం కనుక వస్తే ఏమవుతుంది? ఆనందంగా ఉంటే ఏమొస్తుంది? ఆరోగ్యం ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం వల్ల మనకి ఆరోగ్యం వల్ల ఆనందం వస్తుంది. అనారోగ్యం కనుకుంటే ఆనందం ఉండదు, ఆరోగ్యం కనుకుంటే ఆనందం వస్తుంది. అసలు ఈ ఆనందం ఎందుకోసం? ఆనందం ఎందుకోసం? ఎందుకు మనం ఆనందం 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 అని చెప్పి ఎందుకు ప్రయోగుతున్నాం? అసలు ఎందుకు మనిషి ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు? ఎందుకో తెలుసా? ఎందుకు అంటే, ఇప్పుడు నీళ్లు ఉన్నాయమ్మా, నీళ్లు ఎప్పుడు ఏమడుగుతుంది? ఎప్పుడు పళ్ళం ఎక్కడ ఉంటుందా, పళ్ళం ఎక్కడ ఉంటుందా అని చెప్పి, వెలుగు పళ్ళం ఉంటుందా అని చెప్పి, నీరు పళ్ళ వెలుగు నిల్వ దేవుడు అంటే నీరు పళ్ళప్పుడు కూడా. కాబట్టి ఏదైనా సరే ఒక వస్తువు ఉందంటే దాని నిజమైనటువంటి ధర్మం ఏమో చూసుకొని ఎప్పుడు అది పొందడానికి మనం ప్రయత్నిస్తాం. అసలు మానవుడు ఎందుకు ఆనందం కోసం అంత తాపత్రయపడుతున్నాడు అనేటటువంటి విషయం కనుక ఆలోచిస్తే, మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయం ఎందుకంటే, ఆనందం ఎవరి యొక్క లక్షణమో తెలుసా? భగవంతుడి యొక్క. ఎలా చెప్పగలము? ఆనందం భగవంతుడి యొక్క లక్షణము అని చెప్పి మనం అలా చెప్తున్నాం. భగవంతుడికి మన వాళ్ళందరూ కలిపి ఒక పేరు పెట్టారు. అదేంటి? ఈ రాముడు, లక్ష్మణుడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇవి మనం మామూలుగా అందరూ హనుమంతుడు ఏం పేరు. ఇదన్నీ కాదు, భగవంతుడికి వేరే ఒక పేరు ఉంది. 3 మాటలు ఉంటాయి ఆ పేరు. ఏంటంటే సత్, చిత్, ఆనందం. సత్, చిత్, ఆనందం అనేటటువంటిది భగవంతుడి యొక్క పేరు. సత్ అంటే ఎప్పుడో, సత్యము అంటే ఎప్పుడు ఉండేది, నిన్న, ఇవాళ, భూత, భవిష్యత్తు, వర్తమాన కాలంలో ఉండేటటువంటి దాన్ని సత్యము అంటారు. అంటే ఎప్పుడు అనేటటువంటి మాట సత్ అనేటటువంటి అర్థం. చిత్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడు చైతన్యంగా ఉండాలి, ఎప్పుడు కూడా ఎరుకతో ఉండాలి. అది చైతన్యంతో ఉండటం అనేది అది చిత్ అనేటటువంటి. ఆనందము అంటే ఏంటంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అంటే ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తూ చైతన్య స్థితిలో ఉండేటటువంటి వాడు భగవంతుడు. ఎప్పుడు సత్, ఆనంద, చిత్.
ఎప్పుడు ఆనందం అనేటటువంటి చైతన్యంతో ఉంటే అతన్ని భగవంతుడు అని. ఓకే, చైతన్య రహిత స్థితి అంటే అర్థం ఏంటమ్మా? చైతన్య రహిత స్థితి అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు కూర్చున్నావు, ధ్యానం చేస్తున్నావు.